పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, ఇంకా రావలసిన వారిని మీరు దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకు మీ కృపనివ్వండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. దేవాయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటికి ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ ప్రజలు ఎంతో శ్రద్ధతో మీ యొక్క వాక్యాన్ని వినేదాని కొరకు మీ కృపనివ్వండి. అనాలోచన దూరపరచండి నాయన. దయల తండ్రి, నిద్రమత్తును కూడా మీరు దూరపరచండి. నీకు విరోధంగా రూపింపండి ఆయుధం వర్ధిలదని వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రుకర లయపరచండి. దేవా, ఓ ప్రభా, మీ యొక్క స్వరాన్ని మా అందరికి వినిపించండి. వాక్యం మీ వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ సహాయమును దయచేయండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. సమస్త విషయాల్లో మీ నామమునకి మీరు మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో మీ కొరకు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో కొన్ని చోట్ల మీ కొరకు అనే మాట వ్రాయబడ్డట్లు మనము గమనించవచ్చు. ఈ సమయంలో మీ కొరకు అనే మాట వ్రాయబడిన 3 సందర్భాలని మనం చూద్దాం. మొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మీ కొరకు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అనే మాటను గమనించండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని వ్రాయబడి ఉంది. మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకములో ఉన్న మనుషులందరి కొరకు పుట్టినవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే సర్వలోకములో ఉన్న మానవులందరి కొరకు యేసు ప్రభువారు దేవుడై ఉండి మనుషుడుగా పుట్టాడని వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం.
మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడయుండి మరి మనుషుడిగా ఈ లోకములో పుట్టినట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన యొక్క పుట్టుక ఎలాంటిది అంటే పరిశుద్ధమైనది. ఎలాంటి పుట్టుక అయింది? పరిశుద్ధమైనది. వాక్యములో రాయబడింది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఆ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పి అక్కడ వ్రాయబడింది. అంటే ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు. ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు. గమనించండి, మీ కొరకు పుట్టి ఉన్నాడని వాక్యములో వ్రాయబడి ఉంది. అంటే ఆయన సర్వలోకములో ఉన్న మానవులందరి కొరకు పుట్టినవాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా పుట్టినట్లు మనము వాక్యములో చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, మరి ఆయన ఎందుకు పుట్టాడు అంటే గమనించండి, రక్షించడానికి పుట్టాడు. ఎందుకు పుట్టాడు ఆయన? రక్షించడానికి. వాక్యలో మనం చూస్తున్నాం కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాటను. రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే ఆయన రక్షించడానికే ఈ లోకంలో పుట్టాడు. ఎవరిని రక్షించడానికంటే పాపులైన మనుషులను. వాక్యములో రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకములో పుట్టినవాడుగా ఉన్నాడు. లోకములో మనుషులందరూ పాపులుగా ఉన్నారు. పాపులుగా ఉన్న మరి మనుషులు పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారుగా ఉంటున్నారు. ఆ శిక్ష ఏంటంటే పాతాళము. మనుషులందరూ పాపం చేసి పాపాన్ని బట్టి పాతాళంలో పడవేయబడి శిక్ష భరించవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. మరి ఇలాంటి మనుషులను శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించడానికి యేసు ప్రభువారి లోకంలో పుట్టాడు. ఆయన పుట్టి మనుషులను మరి పాపం ద్వారా వచ్చే శిక్ష నుంచి రక్షించడానికి మనుషులందరికీ బదులుగా మరి ఆయన శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. ఆయన కొరడాలతో కొట్టబడుతూ వచ్చాడు. యేసు ప్రభువులో పాపము లేదు. ఆయన పాపం ఎరగనివాడు, పాపము లేనివాడు ఆయన. అయితే యేసు ప్రభువారు మరి కొరడాలతో కొట్టబడ్డాడు. యెరూషలేము వీధుల్లో మరి ఏడవబడుతూ వచ్చాడు. ఆయన మరి బరువైన సిలువను మోసిన వాడుగా ఉన్నాడు. గొల్గోతా కొండపైన సిలువ వేయబడుతూ వచ్చాడు. 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో ఆయన వేలాడుతూ వచ్చాడు. యేసు ప్రభు తన సొగసును కోల్పోయినాడు, స్వరూపాన్ని కోల్పోయాడు, చూడలేని వానిగా చేయబడుతూ వచ్చాడు. తన రక్తం అంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించాడు. యేసు ప్రభు వారు మరి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా ఒక దినం రాబోతున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ విధంగా పాపులైనటువంటి మానవులకు బదులుగా శిక్ష భరించాడు. ఎందుకంటే పాపులైనటువంటి మనుషులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించడానికి. ఎవరైతే మరి యేసు ప్రభువుని నమ్మి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుంటారో ప్రభువు వారి పాపాలన్నీ తన రక్తం ద్వారా తొలగిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. మరి పరిశుద్ధులుగా చేయబడిన వారు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించబడుతూ ఉన్నారు. వారు ఎల్లప్పుడూ సంతోషముండి పరలోకానికి అనగా మోక్షానికి వారసులుగా చేయబడుతున్నారని వాక్యము తెలియపరుస్తూ ఉంది. గమనించండి, ఎవరైతే ఇంకా మరి పాపములోనే జీవిస్తూ పాపాన్ని బట్టి పాతాళానికి పాత్రులుగా ఉంటున్నారో వారు ఇప్పుడైనా ఆ ప్రభు యొక్క త్యాగాన్ని గ్రహించి ప్రభువును అంగీకరించి మరి
ఆ భయంకరమైన పాతాళం నుంచి రక్షించబడి పరలోకానికి వారసులుగా చేయబడాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారో వారు ఇప్పుడైనా ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు జీవించేదాని కొరకై తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఇప్పటికి రక్షణ పొందిన మన జీవితంలో గమనించండి, మరి మనము ప్రభుని ఎరగకమును పాపులంగా ఉన్నాం. పాపాన్ని బట్టి మనం శిక్ష పొందవలసిన వారంగా ఉన్నాం. అయితే ఆ ప్రభువు మరి మనకు బదులుగా శిక్ష భరించాడు. మనకు బదులుగా శిక్ష భరించిన ప్రభువుని మనం నమ్మి మన పాపాలు ఒప్పుకున్నాం గనుక ప్రభు మన పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి మన పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష నుండి అనగా పాతాల నుంచి మనం రక్షించి పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనము ఆ ప్రభువుని ఎంతగానో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆయన మనుషులందరి కొరకు పుట్టాడు. ఆ ప్రభువు మరి పరిశుద్ధుడుగా పుట్టాడు. అంతేకాదు ఆ ప్రభువు పాపులను రక్షించడానికి పుట్టినవాడుగా ఉన్నాడు. గమనించండి, మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వాక్యంలో రాయబడింది. మరి ఆ ప్రభువు మరి మనుషులందరి కొరకు ఈ లోకంలో పుట్టాడు. పరిశుద్ధుడిగా ఆయన పుట్టాడు. మరి మనుషులందరూ పాపులై ఉంటుండగా పాపులుగా ఉన్న మనుషులందరినీ పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షించడానికి ఆయన పుట్టినవాడుగా ఉన్నాడు. మన జీవితంలో మరి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఆయన మన పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష నుండి రక్షణ కలగజేసి మనను పరలోకానికి వారసులుగా చేశాడు. దాన్ని బట్టి మనం ఆయన ఎంతగానో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మొదటి మాట ఏంటంటే మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ వచ్చాం. రెండో మాట మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 4వ వచనం. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఈ వచనములో కూడా మీ కొరకు అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట ఉంది ఇక్కడ? మీ కొరకు అనే మాట వ్రాయబడి ఉంది. గమనించండి, మరి ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరిని గురించి? ఇశ్రాయేలీయుల గురించి. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. కనాను దేశానికి వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. వారి యొక్క ప్రయాణంలో జరిగిన సందర్భం అనేది ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుడు ఏం చెప్తూ వచ్చాయంటే, మీరు మరి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న జనులతో మరి యుద్ధం చేయడానికి సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో కొన్ని మాటలు చెప్పాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యాజకుడు దగ్గరకు వచ్చి ఆ యుద్ధానికి సమీపించినటువంటి ఇశ్రాయేలీయులతో కొన్ని మాటలు చెప్పాలి. ఆ మాటలు మరి 3-4 వచనాల్లో వ్రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి గమనించండి, మరి యాజకుడు చెప్పవలసిన మాటలు ఏంటంటే, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖం చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని చెప్పాలని మరి దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యాజకుడు వచ్చి మాటలన్నీ చెప్పాలి. ఈ మాటలో మనం ఏం చూస్తున్నామంటే, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మీ కొరకు యుద్ధము చేసి ఏం చేస్తాడు ఆయన? ఇశ్రాయేలు కొరకు యుద్ధము చేసేవాడుగా ఉంటున్నాడు. మరి దేవుడే వారి కొరకు యుద్ధం చేస్తూ ఉంటున్నప్పుడు
వారు భయపడవలసిన అవసరమే లేదు. వారు దిగులు చెందవలసిన అవసరమే లేదు. వారు వణకవలసిన అవసరమే లేదు. వారు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. ప్రియులారా, గమనించండి. మరి ఆ ప్రభువు తన ప్రజల కొరకు యుద్ధము చేసేవాడుగా ఉంటున్నాడు. తన ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన యుద్ధము చేస్తూ ఉన్నాడు. కనాను దేశంలో ఉన్న ఆ యొక్క మరి జనాంగముతో ఆ ప్రభువే ప్రజల కొరకు యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు. అలా యుద్ధము చేసి ఆయన ఏం చేశాడంటే మరి ఆ కనాను దేశాన్ని ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా ఇచ్చినవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి మన శత్రువులతో ఆ ప్రభువే మన కొరకు యుద్ధం చేసేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో మరి అనేక రకాలైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటున్నాయి. బాధలు కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఆయా సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటున్నాయి. అయితే మరి మన జీవితంలో వాటిని చూసి మనం భయపడే వారంగా ఉంటున్నాం. కొన్నిసార్లు మనం దిగులు పడే వారంగా ఉంటున్నాం. అయితే ప్రియులారా, మనము ఈ పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడితే, ప్రభుని ఆశ్రయిస్తే, ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆ ప్రభువు మరి మన కొరకు యుద్ధం చేసేవాడుగా ఉంటున్నాడు. మన కొరకు మరి మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులపై ఆయన యుద్ధం చేసి వాటిపై మనకు విజయం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంతగానో ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మన జీవితంలో మనకు వచ్చినటువంటి సమస్యను మనం ఎదుర్కొని ఆ సమస్యతో పోరాడి మనం జయించలేం. అయితే మన ప్రభు ఏం చేస్తూ ఉన్నా అంటే మరి ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు మరి మన కొరకు ఆయన యుద్ధము చేసి ఆ సమస్యపై మనకేమిస్తూ ఉన్నాడు? విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే మనకు ఒక శోధన వచ్చింది, మన కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఒక శోధన వచ్చింది అనుకోండి. ఆ శోధనతో మనం పోరాడి ఆ శోధనను ఎదిరించి మనం జయించలేం. మనం ఆయన మీద ఆధారపడితే, ఆ ప్రభుపై ఆధారపడితే ఆయన ఏం చేస్తూ ఉన్నా అంటే మన కొరకు ఆ శోధనతో యుద్ధము చేసి ఆ శోధనపై మనకు విజయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మరి మనకి ఏ శోధన వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి శ్రమ కలిగిన, ఎలాంటి బాధ వచ్చినా మనము మరి అధైర్యపడకూడదు, మనము దిగులు చెందకూడదు, భయపడకూడదు, వణకకూడదు. మనం ఏం చేయాలి? ప్రభు మీద ఆధారపడాలి, ప్రభుని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఆయనే మన కొరకు యుద్ధం చేసి మరి మనకొచ్చిన పరిస్థితులన్నిటిపైన మనకు విజయాన్ని ఇస్తాడు, జయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మరి ఆయనపై మనం ఆధారపడినప్పుడు మన కొరకు ఆయన యుద్ధం చేసి మరి మనకొచ్చే శోధనలపై, సమస్యలపై, శ్రమలపై విజయాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు గనుక మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. వాక్యం మనం చూస్తున్నాం, మీ కొరకు యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అనే మాటను. ప్రియులారా, మరి మనకు ఒక శోధన వచ్చింది, మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు మరి మన కొరకు ఆయన యుద్ధం చేసి ఆ శోధన నుండి మనల్ని ఆయన ఏం చేస్తూ ఉన్నా అంటే రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మన కొరకు యుద్ధము చేసి మనకొచ్చే శోధనల నుండి, సమస్యల నుండి, మరి ఆపదల నుండి రక్షిస్తున్న ఆ ప్రభువును మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. రెండో మాట ఏం చూస్తా వచ్చాము? మీ కొరకు యుద్ధము చేసి అనే మాట చూస్తూ ఉన్నాం. మన కొరకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? యుద్ధం చేస్తాడు. మూడో మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉండి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి
నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుట ఆవశ్యకము. ఈ వచనములో కూడా మీ కొరకు అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడికి ఏముంది? మీ కొరకు అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాటలను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీలు మరి కనాను దేశానికి వచ్చిన తర్వాత కొన్నేళ్ళు గడిచింది. మరి సమూయేలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. మరి ఈ యొక్క సమూయేలు ఇశ్రాయేలుతో ఏం చెప్తున్నా అంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొనండి అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీల కొరకు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. ఆ కార్యాలను వాళ్ళు ఏం చేసుకోవాలా? తలంచుకొని ఆయన్ని సేవించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహింపరిచేవారుగా ఉండాలని మరి ఇక్కడ సమూయేలు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఇలా మూడో మాట ఏంటంటే, మరి మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో వాటిని తలంచుకోండి అని రాయబడిన మాట. అంటే ఆయన తన ప్రజల కొరకై గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. తన ప్రజల కొరకు ఆయన ఏ కార్యాలు చేస్తాడు? గొప్ప కార్యాలు. ఇలా ఆయన ఇశ్రాయేలు కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి మన కొరకు కూడా ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. మనము సరైన విధానంలో మరి ఆయన కొరకు జీవిస్తే, సరైన రీతిలో ఆయన కొరకు మనం బ్రతికితే, ఆయన మన కొరకు కూడా ఎన్నో గొప్ప కార్యాలను ఆయన జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మరి ప్రభుని గురించి మరి గొప్ప కార్యాలు చేశాడనే సంగతులు వాక్యంలో రాయబడ్డట్లుగా మనం చూడవచ్చు. మరి కీర్తన 106:23 వచనములో చూస్తే అక్కడేముంది అంటే, ఐగుప్తు దేశములో ఆయన గొప్ప కార్యాలు చేశాడని చెప్పి రాయబడింది. ఐగుప్తు దేశంలో గొప్ప కార్యాలను ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. మరి ఆయన చేసిన గొప్ప కార్యాలు గమనించండి. ఎవరి కొరకు అంటే, తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు. తన ప్రజల ఇశ్రాయేలు పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఆయన చేసిన గొప్ప కార్యాల ద్వారా ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడో మరి రుజువవుతా వచ్చింది. గమనించండి, సముద్రములో ఉన్న నీళ్లను ఆయన రక్తంగా మార్చాడు. అలాగే ఆకాశము నుండి వడగండ్లను కురిపించాడు. అలాగే చీకటి కలగజేశాడు. మరి చాలా భయంకరమైన చీకటి ఆ దేశంలో కలుగుతూ వచ్చింది. అలాగే ఇంకా మరి పేలు పుట్టించాడు ధూళి నుండి. ఇట్లా కొన్ని కార్యాలను ఆయన జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి వీటన్నిటిని బట్టి మనకేమర్థమవుతా ఉంది? సముద్రంలో నీళ్లను రక్తంగా మార్చాడు అంటే ఏమర్థమవుతుంది మాకు చెప్పండి. వింటున్నారా? గొప్ప కార్యాలు చేశాడా? ఆకాశము నుండి వడగండ్లు కురిపించాడు. ధూళిని అంటే భూమి మీద ఉన్న ధూళిని పేలొగినట్లుగా చేశాడు. మరి ఈ కార్యాల ద్వారా ఆయన ఎవరు అనే విషయము మనకు అర్థమవుతా మరి తెలియజేయబడతా ఉంది. మరి వీటి ద్వారా ఆయన ఎవరు అనే విషయము మనం గ్రహించాలి. ఎవరు ఆయన? గొప్ప కార్యాలు చేసేవాడు. ఇప్పుడు నీళ్లను, సముద్రం నీళ్ళని రక్తంగా మార్చాడు అంటే దాని ద్వారా మనకేం అర్థం అవ్వాలా? సముద్రాన్ని కలగజేసిన వాడు దేవుడే అని చెప్పి మనకు అర్థం అవ్వాలా. అంటే ఆయన సృష్టికర్త అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. సముద్రం నీళ్లు రక్తంగా మార్చాడు అంటే సముద్రాన్ని ఆయన ఏం చేశాడు? సృష్టించాడు. కాబట్టి మరి ఆ విధంగా చేయగలుగుతా వచ్చాడు. మరి ఆకాశం నుండి వడగండ్లు కురిపించాడు అంటే మరి ఆకాశాన్ని మరి కలగజేసింది ఎవరు? ఆయనే అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అలాగే భూమిలో ఉన్న భూమి మీద ఉన్న ధూళి ద్వారా పేలు కలగజేశాడు అంటే
ఏమర్థమవుతా ఉంది? ఆయనే భూమిని సృష్టించిన వాడు అనే విషయం అర్థమవుతా ఉంది. ఆయన చేసిన కార్యాలన్నీ మనం గమనించినప్పుడు, అలాగే చీకటి కలగజేశాడు, అంటే సూర్యుడు కనబడకుండా చేశాడు, సూర్యచంద్రుడు కనబడకుండా చేశాడు. చీకటి మరి ఒకరికి తెలియనంత చీకటి వచ్చేసింది. దీని ద్వారా మనకేమర్థమవుతుందంటే ఆయనే సృష్టికర్త అనే విషయము అర్థమవుతా ఉంది. పిల్లలు, ఐగుప్తు దేశంలో ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఆ కార్యాల ద్వారా ఆయన ఎవరు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఆయన ఎవరంటే సృష్టికర్త. ఆయన సృష్టికర్తగా తను రుజువుపరుచుకుంటా వచ్చాడు ఆయన చేస్తూ వచ్చిన కార్యాల ద్వారా. అలాగే వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తన 126 3వ వచనంలో మనము దేవుని ప్రజలను గురించి చూస్తూ ఉంటున్నాం. అక్కడ కూడా దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని చెప్పి రాయబడింది. గొప్ప కార్యాలు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే సంతోషభరితులైనారు. ఏమైనారు? వాళ్ళు సంతోషభరితులైనారు. చూడండి, ఇక్కడ మరి దేవుని ప్రజలు చెరలో కొంతకాలం ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే చెరలో నుండి వారిని విడిపించాడు, బయటికి తీసుకొచ్చాడు. ఈ విధంగా దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. గొప్ప కార్యాలు చేసినప్పుడు వారు సంతోషభరితులైనారు. కాబట్టి ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్పి రాయబడింది. దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు వారు సంతోషభరితులైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇప్పుడు గొప్ప కార్యాలు చేసినట్టు ఆ దేవుడు ఎలాంటి వాడుగా తను రుజువుపరుచుకున్నాడు చెప్పండి. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు తన ప్రజల పక్షాన, వారు సంతోషిస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడుగా తను రుజువుపరుచుకున్నాడు? సృష్టికర్తగా. చాలామందికి అసలు వాక్యం అర్థం కావట్లేదు దీన్ని బట్టి చూస్తూ ఉంటే. దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు మరి ప్రజలు సంతోషించారు. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడికి రుజువుపరుచుకున్నాడు? సంతోషాన్ని ఇచ్చేవాడుగా రుజువుపరుచుకున్నాడు. గమనించండి, దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు ప్రజలు సంతోషించారు. అంటే మరి ప్రజల విషయమై దేవుడు సంతోషాన్ని కలగజేసేవాడుగా తను రుజువుపరుచుకుంటా వచ్చాడు. గమనించండి, ఐగుప్తు దేశంలో గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ దేవుడు సృష్టికర్తగా తను రుజువుపరుచుకున్నాడు. అలాగే తన ప్రజల విషయమై గొప్ప కార్యాలు చేస్తూ వచ్చిన ఆ ప్రభువు మరి సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఆయన తాను రుజువుపరుచుకుంటా వచ్చాడు. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, మనకొరు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా మరి ఉన్నటువంటి ఆ ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన సృష్టికర్త, అంతేకాదు ఆయన సంతోషాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. పిల్లలు, మన జీవితంలో మనము సంతోషించాలని, మనం ఆనందంగా ఉండాలని మన పక్షాన గొప్ప కార్యాలు ఆయన జరిగించేవాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ వచ్చినాం. మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. గొప్ప కార్యాలు చేసి ప్రభు ఎవరు అంటే సృష్టికర్త. గొప్ప కార్యాలు చేసి ప్రభు ఎవరంటే తన ప్రజలకు సంతోషాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఇలాంటి ప్రభువును మనం ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో మీ కొరకు అనే మాట రాయబడిన 3 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి మాట ఏం చూసాము? మీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నాడనే విషయాన్ని చూస్తూ వచ్చాం. రెండోది, మీ కొరకు యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు యెహోవాయే అనే మాట మనం చూస్తూ వచ్చాం. మూడవది, మీ కొరకు గొప్ప కార్యములు చేశాడనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రభువు మరి మన కొరకు పుట్టాడు, మరి మన కొరకు సిలువలో శిక్ష భరించి మనకు రక్షణనిచ్చాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. అలాగే మరి మనకు ఎదురయ్యే సమస్యలు, ఆపదల్లో, శోధనల్లో మన కొరకు ఆయన యుద్ధం చేసి మనకు వాటి నుంచి రక్షణ కలగజేసేవాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి కూడా మనం ప్రభువును ఆరాధించాలి. అలాగే మనం సంతోషంగా ఉండాలని మన కొరకు గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దాన్ని బట్టి కూడా ప్రభువును మనం ఎంతగానో
ఆరాధించాలి. మన కొరకు పుట్టాడు, మన కొరకు యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు, అలాగే మరి మన కొరకు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను ఆధారం చేసుకుని మన ప్రభువును ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేస్తాము. దయచేసి బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి.